కళ కోసం దేవుడి కోసం అంకితమైన వాళ్ళు దేవదాసీలు అనేవాళ్ళు. అంటే వాళ్ళు నాట్యం సంగీతం రెండు వచ్చిన వాళ్ళు ఉండేవాళ్ళు. వాళ్ళు ప్రతిరోజు దేవుడికి కైంకర్యం చేసిన తర్వాత నాట్యం చేయడం, ఒక పాట పాడడం, అది దినచర్యగా ఉంటుంది. వాళ్ళ బాగోగులన్నీ కూడా రాజులు చూసుకునేవాళ్ళు. ఒకసారి బ్రిటిష్ ఎంటర్ అయిన తర్వాత ఈ రాజరిక వ్యవస్థను మొత్తం నాశనం చేసేసి రాజులందరినీ వాళ్ళ చెప్పు చేతలలో పెట్టుకొని వాళ్ళను పప్పెట్లుగా చేసినప్పుడు దేవాలయ వ్యవస్థ అంతా కూడా చిన్న భిన్నం అయిపోయింది. ఆ దేవదాసీలను కాస్త వేశ్యలుగా చేసేసి బ్రాహ్మణులు ఎవరైతే గుడిని నమ్ముకొని చేస్తున్నారో వాళ్ళ కూడా కుల వృత్తి తగ్గిపోయింది. తగ్గిపోవడం వల్ల వాళ్ళకు తెలివి ఉంది, కుల వృత్తి తప్ప వేరే పని రాదు. ఏం చేసేది, వాళ్ళను బ్రిటిష్ వాళ్ళు స్కూళ్ళు స్టార్ట్ చేసి ఇంగ్లీష్ నేర్పించాలి అని వాళ్ళ బ్రాహ్మణులు సహజంగా ఈ పనిలో ఉన్నారు కాబట్టి, వేరే ఫిజికల్ పనిలో వాళ్ళకి లేదు కాబట్టి ఇంగ్లీష్ లాంగ్వేజ్ని కూడా వాళ్ళు ఫాస్ట్గా నేర్చుకొని స్కూల్లో టీచర్లుగా ఉన్నారు. ఏరి గురుకులాలను నాశనం చేసిన తర్వాత కాన్వెంట్ స్కూళ్ళల్లో పెట్టినప్పుడు వాటి స్కూళ్ళల్లో టీచర్లుగా బ్రాహ్మణులు ఉన్నారు. ఉన్నప్పుడు ఈ ఊరికి బయట ఎవరైతే అన్ని కులాల నుంచి వెళ్ళి తీసుకెళ్లిన మహాదిగలు ఎవరైతే ఉన్నారో, మాదిగలు, ఇప్పుడు మనం అనే మాదిగలకు ఏమని చెప్పిందంటే, చూసినరా వాళ్ళు ఇంగ్లీష్ నేర్పించుకుంటూ స్కూల్లో టీచర్లు అయిన మిమ్మల్ని ఊరవతలు పెట్టినరు,